శివతత్వానికి ఆంజనేయ తత్వానికి ఉండే సంబంధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధుర స్వరార్చనములు, ఈ కమనీయ కవిత్వ సంపదల్, ఈ మురిపాల దేవతలు, ఈ పదునారు మఖోపచారముల్, ఈ మమకార బంధములు, ఈ నదులీ సరసుల్ సముద్రముల్, ఈ నదులీ సరసుల్ సముద్రముల్, నీ మహనీయ గర్భమున నే జనియించుటగాదే చేకురెన్. ఏమిటి శివుడికి ఆంజనేయుడికి సంబంధం? శివుడు ఆంజనేయుడిగా పుట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, శివుడు ఒకసారి కైలాసంలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్ట. ఆ ధ్యానంలో మునిగిపోయి అమ్మవారితో కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే అమ్మవారికి అనుమానం వచ్చింది. భర్త పక్కనే ఉండి మాట్లాడకపోతే ఆడాళ్ళకి మంటెత్తిపోదో. పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉంటే పార్వతీదేవి పావుగంట చూసింది, అరగంట చూసింది, గంట చూసింది, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందేమో అని చూసింది. లేదు, ఏం చేస్తున్నాడు ఈయన, ఎవరిని ధ్యానం చేస్తున్నాడు అని కాసేపటి కళ్ళు విప్పగానే, మీరే దేవుడు కదండి, మీరే దేవుడిని ధ్యానం చేస్తున్నారు అంటే వెంటనే శివుడు అద్భుతమైన మాట చెప్పాడమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామవరానని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మనోరమే, నా మనస్సును రమింపజేసేవో పార్వతి. రామే రమే, రాముని యందే నేను రమిస్తున్నాను. రాముణ్ణి గురించి ఆలోచించడం, రాముణ్ణి ధ్యానించడం, రామనామాన్ని స్మరించడమే నాకు బాగా ఇష్టం. శ్రీరామ రామ రామేతి, ఎప్పుడు రామ 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 అంటూ ఉంటాను నేను. అదేమిటండి, అంత గొప్పతనం ఉందా ఆ నామానికి అంటే, సహస్రనామతః తుల్యం సహస్రనామతస్తుల్యం. ఇది విష్ణు సహస్రనామాలతో సమానమైంది. విష్ణు సహస్రనామం ఒకసారి చదివితే మొత్తం 1000 నామాలు కలిపి ఒక్కసారి పారాయణ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో, రామ అని 2 అక్షరాలు పలికితే ఒక్కసారికి అంత ఫలితం ఉంటుంది. ఎందుకంటే విష్ణు సహస్రనామ పారాయణలో ఉండే, విష్ణు సహస్రనామాల్లో ఉండే అంతరార్థాల రహస్యాలన్నీ రాముడి జీవితంలో ఉన్నాయి. రాముడి జీవితంలో ఉన్నాయి. అందుకని రామ అనగానే రాముడి జీవితం గుర్తొస్తుంది మనకి. ఆ జీవితంలో ఆయన పడిన కష్టాలు, ఆయన భయపడినవి, బాధపడినవి, భయం తొలగినవి, బాధ తొలగినవి, కోపపడినవి, కోపం తొలగినవి, అలాగా రకరకాలుగా ఆవేశం వచ్చినవి, ఆవేశం తొలగినవి, ధర్మానికి పరీక్ష ఏర్పడినవి, అన్ని ఘట్టాలు గుర్తొస్తాయి. విష్ణు సహస్రంలో అవే ఉన్నాయి. భయకృత్ భయనాశనక సహస్రార్చి సప్తజిహ్వ సప్తయుధా సప్తవాహనక అమూర్తిరనఘోచించో భయకృత్ భయనాశనక. భయకృత్ భయనాశనక అన్నాడు. భయం కలిగించేవాడు ఆయనే, భయం నశింపజేసేవాడు ఆయనే. దీనికి రామాయణంలో ఉంది. సుగ్రీవుడికి భయం వేసింది. ఎవరంటే వాలంటే. ఎందుకని? వాలి కనపడితే చంపేస్తాన్నాడు. వాడు గొడవ వాడిది. సుగ్రీవుడు చేసిన అన్యాయం ఏమీ లేదు, కానీ కనపడితే చంపేస్తా అన్నాడు. అందుకని సుగ్రీవుడు వాలికి భయపడి ఋష్యమూక పర్వతం మీద దాక్కున్నాడు. ఋష్యమూక పర్వతం మీద ఎందుకు దాక్కున్నాడు? వాలి అంటే వాలి అక్కడికి వస్తే అతని తల బద్దలవుతుంది అని ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఒక ఋషి శాపం ఇచ్చాడు, మతంగ మహామని. వాలి ఇక్కడికి వస్తే అతని తల బద్దలవుతుంది అని. ఆ విషయం సుగ్రీవుడికి తెలియడానికి ఏడాది పట్టింది. వాలికి శాపం ఉంది, వాడు రాని చోటు అనేది ఒకటి ఉంది అని అది తెలవకముందు ఆయన ఏం చేశాడు? మొత్తం భూమండలం అంతా తిరిగాడు. అందుకే సీతాదేవి అన్వేషణకి వానరులు బయలుదేరుతూ ఉంటే వానరులు 4 బృందాల కింద చేసి, తూర్పు బృందం, పడమర బృందం, ఉత్తర బృందం, దక్షిణ బృందం అని 4 బృందాలు చేసి నలుగురిని కూర్చోబెట్టి తూర్పున ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో చెప్పాడు, పశ్చిమాన ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో చెప్పాడు, ఉత్తరాన ఏ ఏ రాజ్యాలు నాగరికతలో వెలసెల్లాయో చెప్పాడు, దక్షిణాన ఏమున్నాయో చెప్పాడు. ఇవన్నీ నువ్వు ఎలా చెప్పగలిగావయ్యా అని రాముడు అడిగాడు. నువ్వేమైనా ఇంటర్మీడియట్లో జాగ్రఫీ భూగోళ శాస్త్రం ఏమైనా చదివావా? ఎంత బాగా చెప్పేస్తున్నావు సోషల్ మాస్టర్ లాగా. ఎక్కడెక్కడ ఏముందో అంటే అప్పుడు ఆయన అంటాడు, నాయన నీకేం తెలుసయ్యా, వాలి వెనకాల చంపేస్తాడేమో అన్న భయంతో తంతు ఉంటే నేను భూమండలంలో తిరగని చూడట్లేదు, భయపడి భూమండలం అంతా ఉచితంగా విహారయాత్ర చేసేసానని చెప్పాడు.
ఉచితంగా రూపాయి ఖర్చు లేదు, కాలినడకనే మొత్తం. ఇప్పుడు ఏదో పాదయాత్ర నాన్న యాతన పడిపోతున్నారు, కానీ ఎవడైనా వెనకాల తరుగుతుంటే అందరూ పాదయాత్ర ఏం కర్మ, పరిగెట్టే యాత్ర కూడా చేస్తారు, పరిగెడుతున్నట్టు కూడా తెలియదు. అంతగా భూమండలం అంతా పరిగెత్తినవాడు ఈ విషయం తెలియగానే ఋష్యమూకం మీద తలదాచుకుంటే వాలి అక్కడికి రాడు అన్న విషయం తెలియగానే ఆయన అక్కడ ఉండిపోయాడు. ఇంతకీ ఋష్యమూకం ఎక్కడుంది? సుగ్రీవుడి ఇంటికి, ఆయన ఉండే చోటుకి 10 గజాల దూరంలో ఉంది. 10 గజాల దూరంలో తనకు సురక్షిత ప్రదేశం ఉంటే దాన్ని సుగ్రీవుడు అనేవాడు, వానర రాజ్యానికి రాజే అయినవాడు, మహామేధావి బలవంతుడైన వాడు కూడా తెలుసుకోలేక ఏడాది పాటు భూమండలం అంతా పర్యటన చేసి ఏడాది తర్వాత ఎప్పటికో తెలుసుకున్నాడు. అలాగే మనం కూడా 10 గజాల దూరంలో కాదమ్మా, 10 అంగుళాల దూరంలో కాదు, 10 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలో మన హృదయంలో ఉన్న భగవంతుడిని గుర్తించడం మానేసి చేతకాక కాశీ పెడుతున్నాం, రామేశ్వరం పెడుతున్నాం, పుష్కరాలకు ఎడుతున్నాం, పుణ్యాలకు ఎడుతున్నాం, అన్నిటికీ పెడుతున్నాం. ఇదే భయకృత్ భయనాశనక. నీ గుండెల్లో ఉన్న దేవుడు నువ్వు గుర్తుపట్టలేక మొత్తం దేశం అంతా తిరుగుతున్నావు. ఎక్కడ